హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్పి వ్లాగ్స్ 575. ఇంకా ఈరోజు అయితే నేను ఇంట్లో ఎలా ఉంటాను ఏంటి అనేది డైలీ రొటీన్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందరూ వ్లాగ్స్ చేయండి అక్క అని అడుగుతున్నారు కదా, ఇంకా వ్లాగ్స్ అయితే చేద్దామని అనుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ అనేది మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఉదయాన్నే మార్నింగ్ వచ్చేసి టైం 6:30 అయిందనమాట. 6:30కి అయితే లేచాను నేను. మా హస్బెండ్ అయితే ఉదయాన్నే మార్నింగ్ 5:30కి అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా మా పాప అయితే చూడండి ఇంకా నిద్ర లేవలేదు. తను నైట్ వచ్చేసి 11:30, 12 అవుతుందనమాట. అప్పుడు పడుకొని ఇంకా ఉదయాన్నే నిద్ర మాత్రం లేవదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రష్ అయితే చేసుకుని ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా లేవగానే ఆడవాళ్ళకి అనేది ఇంకా పని ఏముంటుంది, కిచెన్లోనే కదా పని అనేది. ఇంకా మా కిచెన్ అయితే చూపిస్తాను రండి. రాత్రి తిన్న గిన్నెలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడు నైటే కడిగేదాన్ని. ఆ రోజు రాత్రి అయితే ఇంకా బాగా లేట్ అయిపోయిందనమాట. ఇంకా పార్క్కి అలా వెళ్ళొచ్చేసి ఇంకా ఉదయాన్నే కడుగుతాంలే అన్నట్టుగా కొంచెం బతికిచ్చాను. ఇంకా అలా గిన్నెలు అయితే అలా ఉంది. మా కిచెన్ అయితే చూడండి ఎంత చండాలంగా ఉంటుందో. మేము క్వార్టర్ కూడా చేంజ్ అవుదామని అనుకుంటున్నాము. పైనుండి అది అలా పెచ్చులు రాలుతూ ఉందనమాట. ఎంత దారుణంగా ఉందంటే రోజు క్లీన్ చేసుకోలేక నాకు విసుకొస్తుందనమాట. మేము వచ్చే 3 years బ్యాక్ పర్లేదు, కొంచెం బాగానే ఉంది. అప్పుడే కొంచెం మారినట్టయితే మాకు ఇంత ఇసుకుండేది కాదు. ఏదైనా ఎవరైనా ఆర్మీ వాళ్ళు ఉంటే మాత్రం క్వార్టర్ ముందే వచ్చిందని బుడ తీసుకోవద్దు. మంచిగా ఉందో లేదో తీసుకొని, అది బాగోపోతే క్యాన్సిల్ చేసుకుని మంచి క్వార్టర్ అయితే తీసుకోండి. నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం అయితే నేను ఇలా అవుతుందని అనుకోలేదు. మళ్ళీ క్వార్టర్ చేంజ్ అవ్వాలన్నా కూడా సామాన్లు అవన్నీ తీసుకెళ్ళాలి. ఎంత విసుకంటే ఇంకా ఇప్పుడు మరి పెట్టాము మళ్ళీ మారదామని. పోస్టింగ్ కూడా ఎలా ఉంటుందో తెలీదు. మళ్ళీ అటు ఇటు మారడం అనేది అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం మరి, రోజు అంటే క్లీన్ చేసుకోలేక అల్లాడిపోతాం కదా. ఇంకా నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్కి కూడా అప్లై చేశారు మా హస్బెండ్ అయితే. మరి శాంక్షన్ అయ్యిద్దో అవదో కూడా తెలీదు. ఇంకా ఏం చేస్తాం, తప్పదు. ఇంకా వ్లాగ్లో చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇంకా బయట వాటర్ అయితే పోసి నీట్గా కడిగేసుకున్నాను. కింద చూడండి గచ్చు కూడా ఎంత పగిలిపోయిందంటే, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మంచిగా ముగ్గు వేసుకోవడానికి కూడా లేదు, అలా అయిపోయింది చూడండి. ఇంకా నేనైతే డైలీ ముగ్గు అనేది పెడతానన్నమాట రోజు. ఇంకా అలా ముగ్గు కూడా పెట్టేసేస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఎవరు ముగ్గు అనేది పెట్టరనమాట. ఎక్కడో రేర్గా మరాఠీ వాళ్ళు, తమిళనాడు, మన సైడ్ ఆంధ్ర సౌత్ వాళ్ళు పెడతారనమాట. ఇంకా ముగ్గు పెడితే మాత్రం కొంచెం తెలుగు వాళ్ళే అన్నట్లుగా అర్థమైపోద్ది. ఇంకా అర్థం అవడం అని కాదు, మనకు డైలీ అది ఒక సాంప్రదాయం కదా. నేనైతే ఇంకా రోజు డైలీ ముగ్గు అనేది పెడతాను చాక్ పీస్తో. పిండి ముగ్గు అనేది కాళ్ళకు అంటుతూ ఉంటుంది కదా మరి గుమ్మం ముందు. ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. ఆడవాళ్ళకి ఇంకా డైలీ రొటీన్ అంతే కదా. ఇంట్లో ఊడ్చుకోవడం, కడుక్కోవడం, తినడానికి వండుకోవడం అదే కదా. ఇంకా నేననేది నా ఇంట్లో నేను ఎలా ఉంటాను అనేది మీకు చూపిస్తున్నాను. వ్లాగ్స్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు వ్లాగ్స్ తీయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మా పాప అయితే 7:30 అయిందనమాట మార్నింగ్ వచ్చేసి. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇప్పుడే వచ్చారు. మా పాప ఆ రూమ్లో నుండి పడుకుని లేచి వెళ్ళి వాళ్ళ డాడీ మాటని ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిందనమాట. వాళ్ళ డాడీ వస్తేనే లేస్తుంది అనమాట. ఇంకా నేను ఎంత పని చేసుకున్నా, ఎంత గోల చేసుకున్నా కానీ లేవదు. వాళ్ళ డాడీ వస్తేనే లేస్తుంది. చూడండి ఎలా ఉంటుందో. ఇంకా నేనైతే తనని పట్టించుకోను, మా హస్బెండే చేస్తారనమాట. దానికి బ్రష్ చేయించడమైనా, తిని పెట్టడమైనా నేను ఇంట్లో అయితే పని చేసుకుంటాను. 7:30, 7కి అయితే వస్తారు. మళ్ళీ 9 కల్లా వెళ్ళిపోవాలి. ఆ లోపు నేనైతే ఇంకా తుడుచుకోవడం, కడుక్కోవడం, పూజ చేసుకోవడం అదంతా చేసుకుని అదైతే టిఫిన్ అయితే రెడీ చేస్తానన్నమాట. ఇంకా చూడండి ఇంకా అలా ఆడుకుంటూ ఉంటుంది మా పాప అయితే. ఇంకా ఇల్లంతా నీట్గా అయితే తుడిచిపేసుకున్నాను. ఉదయాన్నే ఇంకా ఇదే పని డైలీ. ఇంకా మా క్వార్టర్ వచ్చేసి కింద అయ్యేసరికి కింద ఉన్న చీమలు, గండు చీమలు అనమాట, భలే కరుస్తాయి ఫ్రెండ్స్. అది కుడితే మాత్రం రక్తం రావాల్సిందే. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి దీపం అయితే పెట్టుకుందామని
పూజ చేసుకోవడానికి అవన్నీ పటాలు అన్ని దేవుడి పటాలు ఉంటాయి కదా, అవి తుడుచుకుని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. కింద క్వార్టర్ అంతా బెస్ట్ ఉండదు, ప్లస్ మళ్ళీ ఒక రక వేస్ట్ కూడా. ఇంకా తలుపు తీసి ఉంచామంటే ఎలకలు కప్పలు అన్నీ కూడా వస్తాయి అన్నమాట, అదొక భయం. ఇంకా నేనైతే పటాలకి బొట్లు అయితే పెట్టుకుని ఇంకా గుమ్మాలకి అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మన తెలుగు సాంప్రదాయం ఇంతే కదా. ఇంకా పూజ గది అయితే నీట్గా సర్ది పెట్టుకున్నాను ఫ్రెండ్. ఉదయాన్నే త్వరగా అయిపోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ తను డ్యూటీకి వెళ్ళాలి, ఇవంతా అవ్వాలి కదా. ఇంకా రోజు ఇంతే నాకు. ఇంకా దేవునికైతే పువ్వులు అయితే ఇక్కడ రేర్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. మా హస్బెండ్ డ్యూటీ చేసే దగ్గర అయితే తీసుకొస్తారు, అవి కూడా డైలీ ఉండవన్నమాట. ఒక్కొక్కసారి అంటే సీజన్ బట్టి ఉంటాయి కదా, అది కూడా అక్కడ కొయ్యనివ్వరు కదా డైలీ, ఎప్పుడైనా కుదిరినప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఇంకా పూలు లేకపోయినా పూజ చేసుకోవడమే తప్పదు. ఇంకా మన సైడ్ ఏంటంటే పూలు ఉంటే పూజ చేసుకుంటే అదొక ఆనందం అనమాట, అక్కడ కళగా ఉంటుంది దేవుని దగ్గర. ఇంకా అట్లా పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా టిఫిన్ చేయడానికైతే దోశ వేయడానికి పిండి కలుపుకుంటున్నాను. నేను 2-3 డేస్కి అయితే పిండి అనేది మిక్సీ జార్లో వేసుకుని పెట్టుకుంటాను అనమాట. డైలీ అంటే వేయలేం కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే అదే ఉంటుంది. ఇడ్లీ దోశకి అలా ఇంకా దోశ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అలా ఉల్లిపాయ అయితే ముందు పెట్టుకుంటే ఫస్ట్ అట్ట అనేది సరిగ్గా రాదు కదా, అలా నీట్గా వస్తుంది. చట్నీ కూడా చేయలేదు, టైం అయిపోయిందనమాట. తను డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ అని త్వరగా టమాటా చట్నీ ఉంటే ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చింది, అదే తినేసాము. బాగుంటుంది టమాటా చట్నీ దోశల్లోకి అయితే. పప్పు చట్నీ కంటే టమాటా చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే దోశ అయితే తింటున్నాం ఫ్రెండ్స్. మా పాపకు అయితే 1 అవర్ పడుతుంది అనమాట. నేను అందుకే త్వరగా వేసేస్తే ఇంకా నేను పని చేసుకున్నా కానీ మా హస్బెండ్ తనకు పెడతా ఉంటారు. ఇంకా ఏ తినాలన్నా బొమ్మలు చూడడమే, లేదంటే ఇంకా తినేటప్పుడు ఒక్క టైం మాత్రం మా ఫోన్ ఇస్తానన్నమాట. తప్పదుగా, మన అవసరం అనమాట పిల్లలకి, ఇంకా వాళ్ళకి పెట్టాలి కదా, తిని పెట్టాలిగా. ఇంకా అందుకే ఫోన్ అయితే చూస్తూ తింటుంది, అది కూడా 1 అవర్ పడుతుంది. ఇంకా తిన్న తర్వాత కిచెన్లో మళ్ళీ ఆ గిన్నెలు అన్నీ కడిగేసుకుని నీట్గా చేసుకుని మళ్ళీ మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా నేనైతే పప్పు చేద్దామని పప్పు అయితే నానబెట్టాను, బియ్యము. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసారు మా హస్బెండ్ అయితే. అంటే ఉంటవి దానిలోనే వాటర్ వేసి సర్ఫ్ వేయడమే కదా. మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్, నాకు పని ఎక్కువ ఉన్నప్పుడైతే. ఏంటంటే ఇప్పుడు మనం పని చేసుకోవడం వ్లాగ్ తీసుకోవడం కదా, చాలా పని ఉంటుంది. ఇంకా అలా అయితే మా హస్బెండ్ చాలా నాకు హెల్ప్ అయితే చేస్తారు. ఇంకా పాలైతే నేను తాగేసి తనకి తాగించి, ఇంకా మా హస్బెండ్ అప్పటికే టైం అయిపోతుంది, నీకు వ్లాగ్ షూట్ చేయడానికి నేను ఫోటోగ్రాఫర్నా వీడియోగ్రాఫర్నా అది ఇది అన్నారు. ఇంకా కొంచెం ప్లీజ్ అని చెప్పాను. ఇంకా నేనైతే బట్టలు తీసేసి ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. మాకు బయట అదిగో తీగ పైన ఇంకా ఎప్పుడు ఆవులు వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్, అటు ఇటు. ఆ ఆవులకైతే అది దారి అనమాట. ఏం చేస్తాం, కింద క్వార్టర్ అంతా మంచిది అని అనుకుంటాము, అబ్బా అనిపించింది. ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని అయితే అలా ఇంకా మా పాపకి మళ్ళీ పాలు తాగించాలన్నమాట. కొంచెం పాలు తాగడానికైతే చాలా 30 తిప్పలు పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తనకి ఇటువరకు డబ్బాలో తాగే అలవాటు అనమాట. ఇప్పుడు గ్లాస్తో ఇస్తుంటే 1 గంట సేపు అటు ఇటు తిప్పుతా తాగిస్తుంది. చూడండి, నేను ఇంకా వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు, అక్కోళ్ళు ఉన్నారు, అన్నోళ్ళు ఉన్నారు, అది ఇది వాళ్ళు వస్తారంట కొడతారు అది ఇది అని చెప్తే కొంచెం తాగుతుంది. చూడండి, అప్పటికీ తాగదనమాట. లాస్ట్కి అయితే 2 తగిలించి తాగించాను. పిల్లలతో అబ్బా ఇంత అంటే నాకు అనిపిస్తుంది, ఒక్కరికే ఇంత విసుగు పుడుతుంది, ఇంకా ఇద్దరిని ఎలా సాగుతున్నారా అనిపిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు చాలా అలరైపోయారు కదా. చూడండి, మా పాప ఇంకా ఆ రూమ్ నుండి ఈ రూమ్కి, ఈ రూమ్ నుండి ఆ రూమ్కి
అయితే తిప్పుతా తాగుతుంది. ఇంకా అదైతే ఉంది కదా ఆ ఎల్లో కలర్ది, అది ప్రెస్ చేయిస్తూ కలర్స్ చెప్తూ అయితే నేను ఏబిసిడీలు అవి ఇవి అని చెప్తూ ఉంటే అలా అయితే తాగింది ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే ఎలాగోలా తాగించింది. ఇంకా ఇప్పుడే స్నానం అయితే చేయించుకొచ్చాను ఫ్రెండ్స్. బట్టలు అయితే వేసాను చూడండి. సరే సరే కూర్చో కూర్చో. తనకి బాగా గౌన్లు అంటే చాలా ఇష్టం అనమాట. ఇవి ఇంకా వేసిన నుండి హ్యాపీ బర్త్డే టు యూ అనేది, అంటే బర్త్డేకి తనకి లాస్ట్ ఇయర్ గౌన్ వేసాను అనమాట. అది చాలా బాగా గుర్తు. తనకి పింక్ కలర్ అంటే కూడా చాలా ఇష్టము, బేబీ పింక్ అయినా నిండు పింక్ అయినా. ఇంకా పాపకైతే ఇప్పుడే స్నానం చేయించారు ఫ్రెండ్స్. జడలు అయితే వేసి ఫైనల్గా ఇంకా ఆడవాళ్ళకి పనే కదా, ఇంకా కొంచెం సేపు రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఈ పాపని రెడీ చేసి అంతా అయ్యేలోపు మళ్ళీ వంట చేసుకోవాలన్నమాట కిచెన్లో. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. మా పాపకైతే అలా రెడీ చేసేసి చిన్నగా పిలకలైతే వేసాను ఫ్రెండ్స్ జడలు. ఎందుకంటే కొంచెం పెరిగినవి కదా జుట్టు అనేది, అటు పైకి పెట్టడానికి వీలు అవ్వట్లేదు, కిందకి వేయడానికి వీలు అవ్వట్లేదు అనమాట. ఇలా అయితే ఇంకా సమ్మర్లో చిరాగ్గా ఉండకుండా ఉంటుందని అలా వేసాను. అలా వేసుకుంటే తనకి 2 జడలు మా పక్క తెలుగు పాపలే, తన గుర్తొచ్చి దివ్య అక్క అని అంటూ ఉంటుంది అనమాట. ఇంకా మాకైతే అలా టైం పాస్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా కొంచెం సేపు అయితే అలా రిలాక్స్ అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడే పని అయిపోయింది అనమాట. ఇంకా లాలీపాప్స్ అంటే ఇంకా మేము ఇంట్లో ఒక్కటే కదా, ఇంకా తనకు నేను నాకు ఆమె అనమాట. ఇంకా ఇద్దరమే అలా చిన్నపిల్లల్లాగా నేను తనతో ఆడుకోవాలి. ఇంకా అంతే కదా, ఇంట్లో క్వార్టర్స్లో అంటే ఇంకా ఎండ ఉంటుంది. ఇప్పుడైతే ఏం కుదరదు. ఈవినింగ్ టైంలో అయితే పార్క్ తీసుకెళ్తాను, కొంచెం సేపు ఆడుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయిందనమాట. ఇంకా నేను వంట చేయాలి కదా, ఇంకా నేను వంట చేయాలంటే నన్ను వంట చేయనిచ్చిద్దా, అందుకే ఈమెకైతే ఇవన్నీ బొమ్మలు వేసాను. నేను అక్కడ వంట చేస్తుంటే ఈమె ఇక్కడ వంట చేస్తుంది అనమాట. చూడండి, నేను ఇవన్నీ ఇలా సర్ది పేర్చిస్తే అనమాట ఆమె ఆడుకుంటుంది. తినకి ఇవి వంట సామానం, ఇంకా ఫ్రూట్స్ అని తన పాప అని తనకి డ్రెస్ వేసి, తనకి ఇలా హెయిర్ క్లిప్స్ పెట్టు, తనకి జడయి, తనకి ఫోన్ మాట్లాడించు, అవన్నీ చెప్తే చేస్తుంది అనమాట. అది చూడండి వంట చేస్తుంది మా పాప అయితే. తీసుకురా, మూత పెడతా తీసుకురా. ఇంకా నేను అక్కడ వంట చేస్తే ఇవి ఇక్కడ వంట చేస్తుంది అనమాట. ఇలా మీరు కూడా చిన్నప్పుడు ఆ చిన్న సామాన్లతో ఆడుకునే ఉంటారు కదా ఫ్రెండ్స్. నేనైతే చిన్నప్పుడు ఇలానే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు 3 4 అలా కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఇలా చూస్తుంటే చైల్డ్హుడ్ గుర్తొస్తుంది అందరికీ. ఇంకా టమాటా పప్పు చేయడానికి అయితే ఫ్రెండ్స్, పప్పు అయితే నానబెట్టానని చెప్పాను కదా ఉదయమే. అలాగే ఇంకా టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పప్పు అయితే కలిపి కుక్కర్లో పెట్టేసేస్తాను. చూడండి, టమాటా పప్పు వచ్చేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తాలింపు కూడా పెట్టేశాను. ఇంకా ఎగ్స్ అయితే మా పాపకి ఎగ్ లేనిదే అన్నం అయితే తినదనమాట. ఇంకా వడియాలు కూడా వేయించాను. ఉదయము సాయంత్రము ఎగ్ ఉంటేనే అన్నం తింటుంది అనమాట. రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా మా పాప వచ్చేసి ఏం చేస్తుందో చూడండి. నేను ఇంకా వంట చేసి అటు వెళ్ళేలోపు అక్కడ ఆ బొమ్మలతో అన్నీ ఆడుకోవడం అయిపోయింది. ఇప్పుడు సైకిల్ తొక్కడానికి అయితే వచ్చింది. ఆ బొమ్మలు ఎలా ఏం చేసిందో చూద్దాం రండి. అవి బొమ్మలు అయితే చూడండి, అటు ఇటు మంచం కింద, మళ్ళీ అవన్నీ ఎత్తుకోవాలంటే నాకు ఓ పెద్ద పని. పిల్లలు మనం ఒకటి సర్దుతుంటే ఇంకోటి పాడు చేయడానికి చూస్తారు కదా, తప్పదు. ఇంకా ఫ్రెండ్స్ టైం వచ్చేసి 1 అయింది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ డాడీ రాలేదు. మా పాప అయితే ఇంకా నేను పడుకుని ఉంటే కాసేపు, మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ అన్నం పెట్టు మమ్మీ అని అంది. ఇదిగోండి తీసుకొచ్చి పెడితే మాత్రం తినట్లేదు. చూడండి, అక్కడికి వెళ్ళి కూర్చుంది ఆ రూమ్లో.
అసలు ఏం సతాయించిద్దంటే ఇంకా డైలీ ఇంకా ఇంతే నాకు. ఇంకా పెట్టురా, అన్నం తిందురా, అన్నం పెట్టునా, అది వాళ్ళు వద్దంట చూడండి. ఇప్పుడేమో ప్లీజ్ మమ్మీ అన్నం పెట్టమంది, ఇప్పుడేమో వద్దంట. అంతే పిల్లలతో ఇంకా. వాళ్ళ డాడీ వచ్చినాకైతే మంచిగా 2 ఏట్లు వేస్తారు. అందుకే వాళ్ళ డాడీ వచ్చిందాక నేను అన్నం పెట్టను అనమాట. నాకైతే చాలా సతాయిస్తుంది. వాళ్ళ డాడీ అయితే 2 తీస్తే మెదలకుండా కూర్చొని తింటుంది అనమాట. అందుకే నేను చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా, మరి ఏం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అలా సతాయిస్తూ 1:30కి అయితే వాళ్ళ డాడీ వచ్చారు. కొంచెం తిందనమాట. ఆలోపు వాళ్ళ డాడీ వచ్చినాక ఇంకొంచెం తింది. ఇంకా తనకైతే పెట్టేసి మేమిద్దరం కూడా తినేస్తున్నాము. మా పాప అయితే మేము తింటూ ఉంటే తనకి నేను కసిరి ఎలా పెడతానో తను నాకు కూడా అలా కసిరి పెడుతూ ఉంటుంది అనమాట. ఇంకా వడియాలు వేయించాను కదా, వాటిని తింటూ కూర్చుంది. మేము కూడా లాస్ట్కి అయితే భోజనం చేసేసాం. ఇది ఫ్రెండ్స్ డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మాకు. ఇంకా నేను ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మా పాపనైతే కొంచెం సేపు నిద్ర ముంచుతాను, లేదంటే నాకు ఇంకా ఈవినింగ్ దాకా చుక్కలు చూస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా వ్లాగ్స్ కావాలి అని అనేవాళ్ళు కమెంట్ చేయండి. ముందు వ్లాగ్స్ కూడా తీస్తాను. సబ్స్క్రైబర్స్ కూడా 11K అయ్యారు ఫ్రెండ్స్. ఇదంతా మీ సపోర్టు చాలా ఉంది నాకు. వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే డైలీ రొటీన్ వ్లాగ్ నాకు ఇదే. ఇంకా తీసైతే పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.